బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా వైఎస్ షర్మిల నియమితులయ్యారు. ఏపీ పీసీసీ చీఫ్ గా షర్మిలను నియమిస్తున్నట్లుగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తోందని తెలిపింది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న గిడుగు రుద్రరాజు నిన్న పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో రుద్రరాజును సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమిస్తున్నట్లుగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించిన షర్మిల ఇటీవలే కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీని విలీనం చేశారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన కొన్ని రోజులకే కాంగ్రెస్ అధిష్టానం తనకు ఏపీ పీసీసీ చీఫ్ బాధ్యతల్ని కట్టబెట్టింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ప్రతినిధి శివప్రసాద్ మరింత సమాచారం అందిస్తారు. సార్ చెప్పండి, అంటే ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా వైఎస్ షర్మిలాని నియమించారు. ఈ నిర్ణయం కూడా తక్షణమే అమల్లోకి వస్తోందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ప్రధానంగా ఇది చాలా కాలం నుంచి అనుకుంటున్నటువంటి అంశమే, ఇదేమి కొత్త విషయం కాదు. షర్మిలకి ఏపీ చీఫ్ ఇస్తామనేటటువంటి ఆఫర్ తోనే ఆమె అక్కడికి వెళ్ళింది. తన పార్టీని, వైఎస్ఆర్సీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసింది. ఇవన్నీ కూడా జరిగినాయి. అయితే ఆవిడ ఇమ్మీడియట్ గా ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా ఆవిడ బాధ్యతలు తీసేసుకున్నట్టుగా అధికారికంగా ఇంకా విజయవాడ రాలేదు. అక్కడికి వచ్చి కాంగ్రెస్ ఆఫీస్ లో ఆమె సంతకం చేయలేదు. ఇవన్నీ జరగలేదు. కానీ ఈ క్షణం నుంచి అమల్లోకి వస్తాయంటే ఆవిడ ఎప్పుడైతే అధిష్టానం, కాంగ్రెస్ అధిష్టానం ఎప్పుడైతే ఆమెకి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చిందో ఆ క్షణం నుంచి ఆ నియామక ఉత్తర్వులు అమల్లోకి వస్తాయి అని వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఆ అమ్మాయి విజయవాడ వచ్చిన తర్వాత, షర్మిల విజయవాడ వచ్చిన తర్వాత అప్పుడు అక్కడ అధికారికంగా ఆవిడ లాంఛనప్రాయంగా తనకిచ్చినటువంటి ఆ పదవి స్వీకార ప్రమాణం ఆవిడ చేస్తారు. బట్ ఏదేమైనా సరే ఇది ముందుగా అనుకున్నటువంటి అంశం, ఇందులో కొత్త విషయం ఏం లేదు. కాంగ్రెస్ పార్టీకి కొత్త జవజీవాలు ఏర్పడతాయి, చాలా గొప్ప స్థాయిలో కాంగ్రెస్ ముందుకెళ్తుంది అని చెప్పి స్థానికంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నేతలందరూ కూడా మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో షర్మిల ఈ బాధ్యతల్ని తీసుకోబోతున్నారు. అయితే ప్రధానంగా ఇక్కడ చూడవలసింది ఏంటంటే, తెలంగాణ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి విజయంలో తెలుగుదేశం పార్టీ ఎంత కీలక పాత్ర వహించిందో తెలిసినటువంటి విషయమే. అదే పరిస్థితుల్లో ఇప్పుడు అక్కడ మళ్ళీ చంద్రబాబుకు సంబంధించినటువంటి విజయంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ప్రధానమైనటువంటి బాధ్యతను స్వీకరించబోతోంది అనేది వినిపిస్తున్నటువంటి మాట, విమర్శకులు చెప్తున్నటువంటి మాట. అయితే ఏం జరుగుతుంది, వాళ్ళు ఎన్ని స్థానాలు పోటీ చేస్తారు, నిజంగా పోటీ చేస్తారా, పోటీ చేయరా, పోటీ చేస్తే ఎన్ని స్థానాల్లో చేస్తారు, ఇవన్నీ కూడా నెమ్మదిగా ఇవన్నీ తెలియాల్సి ఉంది. ముందు ఒకసారి ఆమె బాధ్యతలు తీసుకుని అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్స్ అందరితో మాట్లాడిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ బేరర్స్ సమావేశం అంతా కూడా జరిగిన తర్వాత అప్పుడు నెమ్మదిగా ఒక్కో విషయం దీంట్లో వచ్చి బయటకు వచ్చే అవకాశం ఉంది. కొత్త మీద షర్మిల అపాయింట్మెంట్ తో కాంగ్రెస్ పార్టీకి కొత్త జీవం వస్తుంది అని అయితే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నేతలు నమ్ముతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా దాదాపు అన్ని సీట్లు పోగొట్టుకుని కేవలం కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 3 రాష్ట్రాలు మాత్రమే తమ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సౌత్ మీద పూర్తిగా కన్నువేసి ఉంది. ఆ పరిస్థితుల్లోనే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కూడా షర్మిలని వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క కుమార్తెగా ఆవిడని అక్కడ ప్రొజెక్ట్ చేసి ఆవిడ్ని ముందు పెట్టి కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్దామని భావిస్తున్నటువంటి నేపథ్యం మనకి కనిపిస్తుంది. ఏదేమైనా రాబోయే కొద్ది రోజుల్లో మనకి కొన్ని విశేషాలు తెలిసే అవకాశం ఉంది. ఆవిడ ఆఫీస్ బేరర్ల మీటింగ్ ఇవన్నీ జరిగిన తర్వాత కానీ ఆవిడ ఎట్లా ఫంక్షన్ చేస్తుంది, ఏమవుతుంది, ఎన్నికల్లో పోటీ చేస్తారా చేయరా తదితర అంశాలన్నీ కూడా బహిర్గతమయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. గిరిజ, ఓకే సార్, అయితే పార్టీలో చేరిన కొద్ది రోజులకే పీసీసీ చీఫ్ బాధ్యతల్ని అప్పగించడంపై ఉన్న అప్డేట్ ఏంటి సార్? అంటే ఇంత త్వరగా బాధ్యతల్ని అప్పగించారు కదా, దానికి సంబంధించి ఏమంటారు సార్? ఇక్కడ ప్రధానమైనటువంటి కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె కావడం. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పిసిసి అధ్యక్షుడుగానే కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2 టర్మ్స్ పనిచేసి విపరీతమైనటువంటి ప్రజాభిమానాన్ని చూడగొన్నటువంటి నేపథ్యాన్ని పరిగణనలోకి తీసుకుని ఆయన కుమార్తెగా షర్మిలని అక్కడ ప్రొజెక్ట్ చేస్తున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ ప్రస్తుతం అధికారంలో ఉన్నారు. ఆయనకి వ్యతిరేకంగా వైఎస్ షర్మిల అక్కడ ఫీల్డ్ చేస్తున్నట్టుగా కనబడుతుంది. ఇది నెంబర్ 2. పార్టీని విలీనం చేయడానికి ప్రధానంగా ఆమె మనకేమీ విషయం చెప్పకపోవచ్చు, కానీ
పిసిసి అధ్యక్ష పదవి నాకు ఇస్తేనే నేను ఖచ్చితంగా పార్టీని విలీనం చేస్తాను అనేటటువంటి నిబంధన మీదే వైఎస్ షర్మిల తన వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేసినట్టుగా సమాచారం ఉంది. అందువల్ల డెఫినెట్ గా అనుకున్న మేరకే ఆమెకు వెంటనే పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టారు. అది కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా కాంగ్రెస్ పార్టీ అక్కడ 0 స్థాయిలో ఉంది కాబట్టి పెద్దగా వచ్చేటటువంటి తేడా ఏమీ లేదు. గతంలో రఘువీరారెడ్డి కానీ లేకపోతే శైలజానాథ్ కానీ ఆ తర్వాత గిరిగురు తుర్రాజు కానీ వీళ్ళంతా కూడా పిసిసి అధ్యక్షులుగా పనిచేశారు పార్టీ రాష్ట్రం విడిపోయిన తర్వాత. కానీ ఎటువంటి ప్రభావం లేనటువంటి పరిస్థితి. దానికి షర్మిల యొక్క అపాయింట్మెంట్ వల్ల కొంత ఊపొస్తుంది అనేది వాళ్ళ ప్రధానమైనటువంటి ఉద్దేశం. అందుకే వెంటనే ఆమె పార్టీలో చేరిన వెంటనే పిసిసి అధ్యక్ష పదవి కట్టబెట్టారని భావించవచ్చు గిరిజ. ఓకే సార్, అయితే ఆల్రెడీ అధికారంలో జగన్ ఉన్నారు. సో అన్నపై చెల్లి పోటీ చేసే అవకాశం ఏమైనా ఉన్నట్లుగా కనిపిస్తుందా సార్? లేదు, అది ఇప్పుడే తెలియదు. ఇంకా కొంతకాలం గడిస్తే తప్ప తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే పార్టీ 0 స్థాయిలో ఉంది. కార్యకర్తల దగ్గర నుంచి అందరినీ కూడా కూడగట్టుకుని పోటీ చేయాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తుందా లేదా అనేది కూడా చాలా డౌట్ఫుల్ అనేటువంటి అంశమే. కాకపోతే ఎట్లాంటి వ్యూహాలు సాధిస్తారు, ఎవరిని సపోర్ట్ చేస్తారు, ఏం చేస్తారు తదితర అంశాలన్నీ కూడా నెమ్మదిగా తెలిసే అవకాశం ఉంది. కానీ జగన్ మీద పోటీ చేయడం కానీ లేకపోతే ఇవన్నీ కూడా ఇప్పుడే సాధ్యమయ్యే పరిస్థితులు కావు. అటువంటి నిర్ణయం కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని నేను అనుకోవడం లేదు. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.